సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఒక డైనామిక్ మహిళతో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నామండి. ఈ ద మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ప్రీతి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఈ ఉమెన్స్ డేని సెలబ్రేట్ ఎలా చేసుకుంటారు, వాటి గురించి, ఈ ఉమెన్స్కి సంబంధించిన విషయాలు, వాటన్నిటి గురించి మనం డాక్టర్ ప్రీతి రెడ్డి గారిని అడిగి మనం తెలుసుకుందామండి. నమస్కారం మేడం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంగ్రాట్స్ మేడం. మా ప్రెస్ క్లబ్కి మీరు చాలా కార్డ్స్ ఇష్యూ చేశారు. ఏంటంటే మీకు ఒకసారి చూపెడతాను, మీకు గుర్తుందో లేదో. ఇలాంటి కార్డ్స్ ఒక 50 మంది జర్నలిస్ట్కి మాకు ఇచ్చారు మేడం. అందరు చాలా సంతోషంగా ఉన్నారు మేడం. దీన్ని చూసి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. కొంతమంది కంట్లో నీళ్లు కూడా తిరిగాయి. ఎందుకంటే లేడీస్కి చాలా మంది దీంట్లో గైనకాలజీ, ప్రెగ్నెన్సీ అన్ని అసలు మీరు పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి కూడా ఫ్రీ ఉంది. యాక్చువల్ ప్రతి ఒక్కటి ఇన్వాల్వ్ ఉందండి. ప్రతి ఒక్కటి ఇన్వాల్వ్. అంటే లేడీస్ కి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారు. డెలివరీస్ ఫ్రీ. అసలు ఏదైనా ఒక హాస్పిటల్ కి వెళ్ళి డెలివరీ చేసుకోవాలంటే మినిమం 50,000 to 1 lakh ఖర్చు అవుతుంది. అటువంటి డెలివరీస్ ఈ కార్డ్ లో మీరు చేశారు. మా ప్రెస్ క్లబ్ తరపున కూడా మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే మీకు ఈ హాస్పిటల్లో ఒక డెలివరీకి సపరేట్ ఒక వింగ్ ఏర్పాటు చేశారని విన్నాను. అవును, ఎందుకంటే డెలివరీ ఒక ఎమర్జెన్సీ. ఆ బ్లాక్ ఇంకొంచెం ముందు ఉంది. ఎందుకంటే డెలివరీ వచ్చే ఎస్పెషల్లీ లేడీస్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడకూడదు అండ్ డైరెక్ట్ గా వాళ్ళు ఎమర్జెన్సీకి వెళ్ళి వాళ్ళ డెలివరీ తీసుకుని కంఫర్టబుల్ ఉండాలని అదొక థాట్ ప్రాసెస్ తోని ఎప్పుడు స్టార్ట్ చేశాను. ఎప్పుడు అసలు డెలివరీ మనం చేసేది ఫ్రీ ఆఫ్ నాట్ ఓన్లీ డెలివరీ, ద ఎంటైర్ హాస్పిటల్ ఓపెన్ చేశారు. అది వింగ్ సెపరేట్. ఏంటంటే బ్లాక్ ఇప్పుడు ఫ్రీగా చేస్తున్నాం అట్లా కాదు. ఇప్పుడు ఏంటంటే మనము మొత్తం ఫ్రీ ట్రీట్మెంట్ Day 1 నుంచి చేస్తున్నాం. Day 1 అంటే 2010 నుంచి చేస్తున్నాం. సో ఇప్పటి వరకు అది మేము ఫ్రీ చేసేది మనము వచ్చి మీడియా ముందు చెప్పేది కాదు సార్. మీరు మీటింగ్ పెట్టేంత వరకు మాకు తెలియదు. ఇంతవరకు సో ఏంటంటే మనం సర్వీస్ చేస్తున్నప్పుడు కొంతమంది ఏంటంటే ఒక రోజు ఫ్రీ పెట్టేసి 10 ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళు ఉన్నారు. మేము మీ రికార్డ్స్ లో ఉంది. మేము ఏదో బోగస్ చెప్పేది కాదు. ఇట్లా పెద్ద విషయం బోగస్ చెప్తలేము. 2010 నుంచి ఫ్రీ హాస్పిటల్ నడుస్తుంది. మీరు జనాలకు అడగొచ్చు. మీరు డిశ్చార్జ్ అయిన మీరు పేషెంట్స్ లిస్ట్ ఇస్తాము. మా పిఏనే ఇస్తుంది, సునీత అని. మొత్తం ఆన్ ద రికార్డ్స్ ఉన్నాయి. ఎంతో మందికి బాగా జరిగినాయి, ఎంతో మందికి ఫ్రీ, అందరికి ఫ్రీ ట్రీట్మెంట్. ఎంతో మంది కాదు, అందరికి ఫ్రీ ట్రీట్మెంట్. ఇంక్లూడింగ్ అంటే తెలుసు కదా, వర్డ్ ఆఫ్ మౌత్ అందరికి తెలుసు. మనం ప్రెస్ కి పిలవాల్సిన అవసరం లేదు. వెన్ ఐఎమ్ డూయింగ్ అ గుడ్ సర్వీస్. ఎగ్జాక్ట్లీ. సో పాయింట్ ఏంటంటే మీరందరు సిటీలో ఉంటారండి. మీరందరు సిటీలో ఉంటారు, మేము ఆడ సూరారంలో ఉంటాం. సూరారంలో మొత్తం కుతుబులాపూర్ తెలుసు. మీరు సిటీ వదిలేయండి, మీరు కుతుబులాపూర్ మొత్తం తెలుసు. కుతుబులాపూర్ లో మీరు ఎక్కడైనా పోయి బయట తీసుకోండి, చెప్తారు మీకు మల్లారెడ్డి హాస్పిటల్ ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. మాకన్నా ఎక్కువ పేషెంటే చెప్తారు. సో ఫ్రీ ట్రీట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఈ మధ్య ఏమైపోయిందంటే OBGY అంటే ఆబ్స్టెటిక్ అండ్ గైనకాలజీలో పేషెంట్స్ బాగా పెరిగిపోయినాయి. అంటే ఏమైందంటే మనకి ఒక్క దగ్గర KCR కిట్ అవి అంతా మనం అక్కడ ఇస్తున్నప్పుడు, అంటే అప్పుడు ఆ కాలంలో కూడా ఇస్తున్నప్పుడు, కిట్ ఇస్తున్నప్పుడు ఏమైతుందంటే గవర్నమెంట్ లో ప్లేస్ సరిపోట్లే. సో దెన్ దే స్టార్టెడ్ గివింగ్ ద నెక్స్ట్ ప్రయారిటీ టు అవర్ హాస్పిటల్. మీరు ఎక్కడైనా కనుక్కోవచ్చు, తెలుసుకోవచ్చు. ఏంటంటే ఉస్మానియా గాంధీలో ఎలా పేషెంట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ రోజుకి వాళ్ళకి 1200-1500 పైన ఓపీడీలు ఉంటాయి. మాకు కూడా అంతే. ఇంకోటి అంటే మన దగ్గర వార్డ్స్ అవి ఎంత బ్రహ్మాండంగా పెద్ద పెద్దగా ఉంటాయి. ఎంత బేసిక్లీ ఫ్రీ సర్వీస్ అనేది మనము చక్కగా ఇవ్వాలి. చాలా మంది ఫ్రీ ఇస్తారు, నామకి వస్తే ఫ్రీ ఇస్తారు, కానీ మన దగ్గర ఫ్రీ అంటే ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ. MRI ఫ్రీ, 2 day ఫ్రీ. యాక్చువల్గా MRI చేయించుకోవాలంటేనే దాదాపు ఒక 9,000 to 10,000 ఈజీగా పడుతుంది. అలాంటిది మీకు పోనీ మీకు ఇంకోటి పెట్ స్కాన్ బయట 25,000 ఇస్ మినిమం. ఓకే, బయట మీరు ఇంకా నేను ప్రైవేట్ పేరు తీసుకుంటే అయితే అది దానికి లెక్క ఉండదు. కానీ ఇప్పుడు ఇక్కడ మన దగ్గర అయితే వీఆర్ ఛార్జింగ్ 11,000 అండ్ ఇన్ఫాక్ట్ సమ్ టైమ్స్ ఈవెన్ బిలో. ఈ గరీబోల సేవ అండి, చేయాల్సిందినే. మనకింత దేవుడు అంతా మంచిగా ఇచ్చి మెడికల్ కాలేజెస్, గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వీఆర్ పయనియర్స్ ఇన్ ఎడ్యుకేషన్ టుడే.
సో అంత దేవుడు అంత మంచిగా చూసుకున్నప్పుడు మనము సేవ కూడా చేయాలి కదా. అండ్ నెక్స్ట్ టైం మీకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, నా ఇంటర్వ్యూ ఎప్పుడు నేను నా నోరులో చెప్పే బదులు మీరు పేషెంట్స్ దగ్గర వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి, దట్ ఈస్ బెటర్. ఎందుకంటే మనం ఏదైనా చెప్తుంటే, ఇప్పుడు ఇట్లాంటివి చెప్తుంటే కమెంట్స్ లో చదువుతుంటా, ఓ వాళ్ళు ఏదో డప్ప కొట్టుకుంటున్నారు అది ఇది, మనం ఫ్రాంక్ గా మాట్లాడతాండి, ఏమనుకో. కానీ ఏంటంటే ఇట్లాంటి ఇంటర్వ్యూ, ఇఫ్ యూ టేక్ ద ఇంటర్వ్యూ ఆఫ్ ద డిశ్చార్జ్ పేషెంట్స్, మీకు లిస్ట్ ఇచ్చేస్తాను నేను, 2010 నుంచి మీకు లిస్ట్ ఇచ్చేస్తాను. అప్పుడు మీకు రియాలిటీ ఏముందో మల్లారెడ్డి హాస్పిటల్ది మీకు తెలుసు. కమింగ్ టు ఈ ఉమెన్స్ డే వస్తుంది ఇప్పుడు, మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మీరు ఒక ఉమెన్ గా డెవలప్మెంట్ వెళ్ళారు అంటే, మీ బాల్యం కానివ్వండి, విద్యాభ్యాసం కానీ, ఈ స్టేజ్కి ఎలా వచ్చారు చెప్పండి. అంటే ఆదర్శంగా కావాలి, ఒక 10 మందికి ఆదర్శంగా. సో బేసిక్లీ ఏంటంటే నా లైఫ్ లో ఇప్పుడు 10 మంది థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్, ఓకే, వాళ్ళు చిన్నప్పటి నుంచి అంటే ఏదైనా ఇన్బిల్ట్ ఉండాలి. సో బేసిక్లీ కర్ణాటక, నా మదర్ టంగ్ ఇస్ కన్నడ. మా పేరెంట్స్ షిఫ్టెడ్ టు పూణే ఫర్ జాబ్ ఆపర్చునిటీస్. మై మదర్ వాజ్ అ సైంటిస్ట్ ఇన్ NCL and my father was a chief medical health officer in Pimpri Chinchwad Corporation, Dr. Nagakumar ani. వాళ్ళిద్దరూ కలిసి, and I lost my mother when I was 14. And she was suffering from pulmonary embolism, and then 6 years back I lost my father also. I'm the only daughter. సో ఏమైపోయిందంటే, వెన్ పూణేలో పుట్టి పెరిగాను, సో అక్కడ ఎడ్యుకేషన్ అదంతా. సో మై థర్డ్ లాంగ్వేజ్ వాజ్ మరాఠీ, అండ్ my parents also belong to 2 different castes, so I have a lot of combinations. Then దాని తర్వాత పెళ్లి అయింది ఇక్కడ, నేను భద్రారెడ్డి, we met in DY Patil, and fortunately we thought to get married each other. And more, yes, of course, proudly say it's a love marriage. And మళ్ళీ ఏంటంటే, మల్లారెడ్డి గారు ఇంట్లో కూడా ఎప్పుడు లవ్ మ్యారేజ్ అవి అంతా లేకుండా, బట్ వెన్ he knew that okay, there is another doctor coming to his family, he was overwhelmed, and I thank him. ఎందుకంటే ఇట్లాంటి ఇప్పుడు ఇవాళ రేపు మామే అనుకునేటోళ్ళు చాలా తక్కువ, కాస్ట్, క్రీడు, అట్లాంటి ఆలోచించేటోళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకెక్కువ ఉంటది. దాంట్లో మామయ్య గారు ఆ టైంలోనే ఓపెన్ మైండెడ్ గా ఇట్లా స్వీకరించడం, మళ్ళా స్వాగతం చేయడం, మళ్ళా నాకు వాళ్ళ ఇంట్లో ఒక సదస్యం లాగా చూడడం, అది నాకు చాలా కంఫర్ట్ ఇచ్చింది. అండ్ దట్ వాజ్ మై టర్నింగ్ పాయింట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మల్లారెడ్డి గారు ఇచ్చిన ధైర్యంతోని, మళ్ళా భద్రారెడ్డి గారు ఇచ్చిన సపోర్ట్ తోని, మా అత్తమ్మ గారు ఇచ్చిన ఒక ప్రేమతోని ఐ కుడ్ కమ్ అవుట్. అండ్ తెలుగు నేర్చుకున్నాను. మా అమ్మగారు నాకు, అంటే మా అత్తమ్మకి నేను అమ్మ అని పిలుస్తాను, తను నాకు నేర్పించింది అనమాట. అండ్ దెన్ ఇట్ వెంట్ ఆన్. సో అదే జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత మెడికల్ కాల్ స్టార్ట్ చేసినాం, ఒక తర్వాత ఒకటి, మళ్ళీ డెంటల్ అవి అంతా. అంటే ఏదన్నా కష్టపడకపోతే సాధ్యం లేదండి, అది ఏ ఫీల్డ్ అయినా సరే. ఈవెన్ యాజ్ అ హౌస్ వైఫ్ మనం అనుకుంటాము ఏదో బయట పోయేటోళ్ళే పెద్ద పని చేస్తారు, వాళ్ళే గొప్ప అని, అట్లా కాదు. హౌస్ వైఫ్ కి బయట వాళ్ళకన్నా ఎక్కువ పని ఉంటుంది ఇంట్లో, నాన్ స్టాప్ 24/7 పని ఉంటుంది. మా అమ్మగారు చూస్తాను కదా ఇంట్లో, మా మామయ్య గారు ఎప్పుడైనా వస్తారు, ఎప్పుడైనా ఫుడ్ పెట్టమని అంటారు. ఇట్స్ 24/7 వర్క్. మేడం, మీకు ఈ మెడిసిన్ చదవాలని థాట్ ఎలా వచ్చింది మేడం? అంటే మా డాడీ కూడా ఇన్సిడెంట్ జరిగిందా ఇలా మెడిసిన్ చదువుతా? ఇన్సిడెంట్ ఏం లేదండి, టు బి వెరీ ఫ్రాంక్, మై ఫాదర్ ఈజ్ ఆల్సో MBBS. దాని తర్వాత ఆయన DPH చేశాడు, కాబట్టి హీ ఆల్వేస్ ప్రమోటెడ్. అండ్ సైన్స్ అంటే నాకు ఇష్టం, అంటే ఆయన చెప్పినందుకు కాదు, బేసిక్లీ సైన్స్ అంటే నాకు ఇష్టం. ఐఎమ్ నాట్ గుడ్ అట్ మ్యాథమెటిక్స్, సో సైన్స్ అంటే నాకు ఇష్టం, కాబట్టి ఐ హ్యాపీలీ వెంట్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఓకే మేడం, ఈ ఉమెన్స్ డేకి మీరు ఇచ్చే సలహా, ఒక మహిళగా మీరు ఒక ఇంటిల్లిపాది మహిళకి ఎలాంటి సలహా ఇస్తారు మీరు? అంటే చాలామంది నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు జాబ్ చేసుకొని పరిస్థితి ఉండదు, అంటే ఇంట్లో పిల్లలు ఉంటారు, అలాంటి వారికి జాబ్ చేయని పరిస్థితి ఉంటుంది చాలామందికి. అంటే నాలెడ్జ్ని అంచేస్తున్నారు మగవాళ్ళు, చాలామంది మగవాళ్ళు. అంటే నువ్వు ఇంటికే పరిమితిగా డిగ్రీ చదివినా కానీ, MBA చదివినా కానీ, నువ్వు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటే చాలా అండి. అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా? అసలు ఈ ఉమెన్స్ డే రోజు నేను సలహా ఇచ్చేది అబ్బాయిలకి, మెన్. ఐ వాంట్ టు గివ్ అ సలహా టు మెన్. లేటర్ ఆన్ ఐ విల్ గివ్ ఇట్. తర్వాత నేను ఏంటంటే, మనము అమ్మాయికి, ఇంటికి వచ్చిన అమ్మాయికి లక్ష్మిగా అనుకుంటాం, మంచిదే. కానీ తనకు ఒక ఫ్రీడమ్ ఇస్తూ, తనకు ఒక బాధ్యత ఇస్తూ, ఇంకా మీ తగ్గట్టుగా తనకు కూడా సిమిలర్ గా, అంటే మీరు ఇద్దరు సమానంగా అని అనుకుంటే మీ ఇల్లు ఇంకా బాగా పడుతుందని నేను అనుకుంటాను. మనం ఒక
సింపుల్. ఒక కార్ కి 2 టైర్స్ ఎట్లా ఉంటాయో వాళ్ళు 2 టైర్స్ సమానంగా నడిస్తేనే కార్ స్పీడ్ ఎక్కువ. సో ఇది కూడా అంతే, లైఫ్ కూడా అంతే, ఇద్దరికి రోలు సమానంగా ఉంటుంది. ఇంకోటి, తన హౌస్ వైఫ్ ఉన్నా సరే, తన బయటికి పోయి పని చేసినా సరే, ఏదన్నా సరే రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇద్దరు భార్య భర్తల మధ్యలో ప్రేమ కన్నా ఎక్కువ కావాల్సింది రెస్పెక్ట్. ఇంట్లో కూర్చున్న అమ్మాయికి ఒక లో గ్రేడ్ గా చూడడం, లేకపోతే ఇంట్లో పనిచేసే ఒక హౌస్ వైఫ్ కి తను ఏం చేస్తుంది, నేను బయట పోయి సంపాదించుకుంటా అని అనుకోవడం, అది అట్లా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంట్లో తను అంత కరెక్ట్ పెడుతుంది కాబట్టి, అంత మంచిగా చూసుకుంటుంది కాబట్టి, అంటే అబ్బాయిలు వాళ్ళ హస్బెండ్స్ కానీ బయటికి పోయి పని చేయగలుగుతారు. మీరు తల్లి అనుకోండి, లేకపోతే మీ భార్య అనుకోండి, లేకపోతే మీ పిల్లలు అనుకోండి, ఒక ఏదైనా ఆడపిల్ల ఇంట్లో ఉన్నారంటే అది ఒక, అంటే వాళ్ళు ఇంట్లో అంతా బాగా సెట్ చేసి మీకు రెడీగా పెడుతురు కాబట్టి మీరు హ్యాపీగా ఫ్రీగా బయట పోయి పని చేయగలుగుతారు. ఇంకోటి, మహిళలు అంటే వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయండి, మనకు వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు ఇమోషనల్ గా ఇంకా సాఫ్ట్ ఉంటారు. ప్రెగ్నెన్సీ వాళ్ళకు ఒక ఇబ్బందికరణం ఉంటది. మళ్ళీ పిల్లలకి చూడడం, అసలు మనం బయట పోయి జాబ్ చేయడం చాలా ఈజీ, కానీ ఇంట్లో పిల్లలకి పేషెన్స్ గా చూడడం అది మీ అందరికీ తెలుసు, చాలా కష్టం. దానికి పేషెన్స్ చాలా కావాలి. సో ప్లీజ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్, చాలా రెస్పెక్ట్ చేయాలి. హౌస్ వైఫ్ ఉన్నా సరే, ఇంకా బయట పోయి పని చేసేటోళ్ళకైతే మీరు ఇంకా రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు బయట పని చేస్తున్నారు, మళ్ళీ ఇంట్లో వచ్చి మళ్ళీ పిల్లలకి కూడా చూస్తున్నారు. అండ్ చాలా ఫ్యామిలీస్, నేను ఈ జనరేషన్, ఇప్పుడు జనరేషన్ మారుతుందండి, చాలా మంది హస్బెండ్ అండ్ వైఫ్ ఈక్వల్ గా పని చేస్తున్నారు, ఇద్దరు కలిసి ఇల్లు చూస్తున్నారు. సో పల్లెటూరులో కూడా ఈ విషయం జరగాలి. ఆ మహిళలకి కూడా రెస్పెక్ట్ చేయాలి. మహిళలకి ఒక సూచన ఏంటంటే, మీరు ఇమోషనల్ గా వీక్ కాకుండా ఇమోషనల్ అంటే స్ట్రాంగ్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మనం మహిళలు ఏంటంటే డిపెండ్ అయిపోతాం బాగా. నేను హ్యాపీ ఉండాలంటే నా భర్త నన్ను హ్యాపీ పెట్టాలి, లేకపోతే నా కొడుకు లేకపోతే నా పిల్లలు నన్ను హ్యాపీ పెట్టాలి, లేకపోతే తల్లిదండ్రి అత్తమామ నన్ను హ్యాపీ పెట్టాలని అనుకుంటారు. కానీ దయచేసి హ్యాపీనెస్ కోసం ఎవరి మీద డిపెండెంట్ ఉండకండి. మీ హ్యాపీనెస్ మీ చేతిలో ఉంది. మీ హెల్త్ కాపాడుకోండి, యోగా చేయండి, వాకింగ్ చేయండి, వీలైతే జిమ్కి వెళ్ళండి, లేకపోతే స్కిప్పింగ్ చేయండి, మెడిటేషన్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఎందుకంటే మీ హార్మోనల్ లెవెల్, మీ ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ నేను అర్థం చేసుకుంటాను, ఎందుకంటే నేను కూడా మహిళని. సో మీరంతా మీరు క్రియేటివిటీగా ఉండి హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. రెండోది ఏంటంటే, మనం మహిళలు ఎప్పుడు కంపారిజన్ బాగా చేసుకుంటాం. వాళ్ళ ఇంట్లో ఇట్లా, మా ఇంట్లో ఇట్లా కంపేర్ చేయకండి. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళదే. మనం కంపేర్ చేసినా మనకు వచ్చేది అదే, మనకు రాసింది ఏముందో అదే వస్తుంది, మనం ఎంత కష్టపడతామో అదే వస్తుంది. సో మనము పక్కన ఏం చేస్తున్నారో అది ఆలోచించకుండా మనం ఎంత బాగా ఎట్లా చేసుకోవాలి అని దయచేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ మూడోది ఏంటంటే, మీరు హౌస్ వైఫ్ అయినా సరే, మీరు బయట పోయి జాబ్ చేసేటోళ్ళైనా సరే, కాన్ఫిడెంట్ గా ఉండండి. మీ స్ట్రెంగ్త్, మీరు ఏది చేసినా మీరు కరెక్ట్ చేస్తున్నారు, ఏం తప్పు చేస్తలేదు. మనకి ఏజ్ గురించి మనం ఒక కింద ఉన్నాము, ఆ స్థాయికి ఉన్నామని అనుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, సపోర్ట్ యువర్ హస్బెండ్. వాళ్ళకు హస్బెండ్ కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. సో దయచేసి మీరందరూ హ్యాపీగా ఉండాలి. అండ్ ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే అందరు మహిళలకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేడం, మీరే చెప్పారు కదా మహిళలు కంపారిజన్ చేసుకుంటారని. ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది, చాలా మందికి డౌట్ వస్తుంది, అంటే కంపారిజన్ చేసుకోవచ్చు మీకు, అంటే మీలాగా ఎలా ఉండాలి, అంటే యాజ్ ఎ బ్యూటిఫుల్ టిప్స్ అలా ఒకటి చెప్తున్నాను. ఇన్స్పైరింగ్ వేరు, కంపేరింగ్ వేరు. అంటే మీకు డైలీ ఇప్పుడు కంపేరింగ్ ఏంటంటే, నా దగ్గర ఇది లేదు అని అనుకోవడానికి కంపారిజన్. ఇన్స్పైరింగ్ ఏంటంటే తనలాగా ఎట్లా కావాలి, అది ఇన్స్పిరేషన్. సో ఇన్స్పైరింగ్ అంటే ఎట్లానంటే, బ్యూటీ ఇస్ నెవర్ కీప్ యువర్ బ్యూటీ యాజ్ యువర్ ఇన్స్పిరేషన్. బ్యూటీ ఎప్పుడు వస్తుంది? ప్రతి ఒక్క మహిళ బ్యూటిఫుల్ ఉన్నారండి, ప్రతి ఒక్క మహిళ బ్యూటిఫుల్ ఉన్నారు. మనం ఏం చేసుకుంటాం, మన హెల్త్ కాపాడకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా, మనం ఏదో అన్నం, ఇప్పుడు ఎట్లా ఉంటుంది మహిళలది ఇంకోటి ఉంటుంది, ఫ్రెష్ గా అంతా భర్తకి ఇచ్చి పిల్లలకి వండించి, వాళ్ళకి నిన్నటిది కూర ఉంది కదా, నిన్నటిది అన్నం ఉంది కదా, అదే వేడి చేసుకొని తింటా కదా అని అట్లా తినడం. ఇంకోటి ప్రోటీన్
మీద ఎక్కువ అంటే ప్రోటీన్ కాన్సన్ట్రేటెడ్ డైట్ అంటే ఎక్కువ ఎగ్, ఇప్పుడు నాన్ వెజ్ ఉంటే ఎగ్, వెజ్ ఉంటే పనీర్, పాలు తాగడం కలుపుకొని మినిమం. అంటే సెల్ఫ్ కేరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. బ్యూటిఫుల్ అంటే తెల్లగా ఉండడం నల్లగా ఉండడంకి బ్యూటీ కాదు. బ్యూటీ ఏంటంటే మీరు హ్యాపీగా ఉండడం ఈజ్ బ్యూటీ. మనసు నుంచి హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్ గా మీ ఫేస్ మీద ఒక తేజస్ వచ్చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. అండ్ బ్యూటీ ఇస్ దట్. నేను ఎట్లున్నా, నల్లగున్నా, తెల్లగున్నా, లావున్నా, బక్కగున్నా, నేను ఐఎమ్ హ్యాపీ అని అనుకుంటే ఆ బ్యూటీ 100% మీ ఫేస్ మీద వస్తుంది. అండ్ దయచేసి ఫ్యాట్ మాత్రం ఖచ్చితంగా ఉండకండి, ఎందుకంటే ఫ్యాట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో నేను కూడా 20 kgs 2 years లో ఐ కమ్ డౌన్. ఐ వాజ్ ఫ్యాట్ బిఫోర్. ఎందుకంటే ఒక 40 years అయిన తర్వాత మీ ఏజ్, మీ హార్మోన్స్ అదంతా మీ ప్రాబ్లమ్స్ వచ్చే స్టార్ట్ అవుతుంది. కాబట్టి నేను మహిళలకి అదే చెప్తున్నాను, హెల్త్ మీరు ఎక్సర్సైజ్ అయినా చేయండి, యోగా చేసేయండి, వాకింగ్ అయినా చేయండి, స్కిప్పింగ్ అయినా చేయండి, ఏదో ఒకటి చేయండి, కానీ ప్రోటీన్ డైట్ ఉండాలి. డైట్ అంటే ఏదో మనం ఉపవాసం పెట్టడం డైట్ కాదు, తినకుండా ఉండడంకి డైట్ కాదు, ప్రోటీన్ కాన్సన్ట్రేటెడ్ డైట్. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ మీరు ఏంది ప్రోటీన్ అంటే మీరు బయట ప్రోటీన్ పౌడర్ దొరుకుతాయి, అది ఏ పౌడర్ అయినా సరే మీరు కలుపుకొని రోజు ఒక గ్లాసు తాగాల్సింది. ప్రోటీన్ తాగితే మీరే స్ట్రాంగ్ అవుతారు, వెయిట్ కూడా తగ్గుతారు, అండ్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెరుగుతుంది. మీరు ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, మల్లారెడ్డి హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని చూసుకుంటారు ఒక చైర్మన్ లెవెల్లో. మీ డైలీ యాక్టివిటీస్, మీ హెల్త్ ఎలా టేక్ కేర్ ఎలా? అదే మేము చేసేది అదే. కొన్ని టిప్స్ చెప్తే మా ప్రేక్షకులకు. టిప్స్ ఇదే అండి. ఇప్పుడు మేము మార్నింగ్ చేసే యాక్టివిటీస్ కొన్ని చెప్తాను. సో మార్నింగ్ లేచి, మార్నింగ్ 6 o'clock we get up and 6:30 we are ready. 1 hour I'll do the yoga. And then after that puja, then 100% I give my time to puja. ఒక 30-45 minutes పూజ చేసుకుంటా ఇంట్లో. దెన్ ఆఫ్టర్ దట్ మనం 8:30 అట్లా వి లీవ్ టు ద ఆఫీస్. అక్కడ ఆఫీస్ లో మీకు తెలుసు కదా అన్ని రకరకాల కాలేజెస్ అవి అంతా చూసుకొని దెన్ వీ కమ్ బ్యాక్ హోమ్ అట్ అరౌండ్ 6-6:30. అప్పుడప్పుడు మార్నింగ్ నేను ప్రోటీన్ షేక్ తీసుకొని పోతా నాతో పాటు. సో అట్ అరౌండ్ 10 o'clock I have my protein. దెన్ నేను ఐ ఈట్ ఓన్లీ 2 times a day. నేను 2 సార్లు తినేది. 10 o'clock ఒక ప్రోటీన్, అండ్ దెన్ ఈవినింగ్ 4 o'clock I have my lunch. సో నో నథింగ్, గ్రీన్ టీ తాగుతుంటాను. మళ్ళా 4 o'clock I had 2 జొన్న రొట్టెలు, ఆకుకూరలు, ఇండియన్ ఫుడ్, ప్రాపర్ ఇండియన్ ఫుడ్. లేదా అప్పుడప్పుడు ఇంకొంచెం ఇది అంటే సాలెడ్స్ అంటే మనం అవే ఇంగ్లీష్ స్టైల్ సాలెడ్ తినాల్సిన అవసరం లేదు. ఇంత కుకుంబరు, ఇంత టొమాటో, ఇంత రాడిష్ అంతా కలుపుకొని, క్యారెట్ అంతా కలుపుకొని, కొన్ని అవి గ్రీన్ పీస్ ఇంత తింటే అసలు ఫస్ట్ మనము సాలెడ్ తినాలి, తర్వాత రొట్టెలు, అన్నము తింటే. అంటే ఫస్ట్ మీ కడుపు నిండిపోతుంది సాలెడ్ తింటే, అన్నం అవి తక్కువ తినబుద్ధి అవుతుంది. అండ్ ఇంకోటి, ఎప్పుడు మీ ప్లేట్ లో అన్నం కొంచెం ఉండాలి, కూర ఎక్కువ ఉండాలి. సో మెయిన్ మీ స్టమక్ ఫుల్ కావాలి, మీరు ఎంటీ పెట్టకూడదు. స్టమక్ ఫుల్ కావాలంటే అప్పుడే మీకు ఆకలి కాదు. సో మనం ఏం చేస్తాం, అన్నం ఎక్కువ పెట్టుకుంటాం, కూర తక్కువ పెట్టుకుంటాం, పచ్చడి పెట్టుకుంటాం. అట్లా కాదు, రైస్ అపోజిట్ ఉండాలి. రైస్ కొంచెం ఉండాలి, కూర ఎక్కువ ఉండాలి. దాల్ 2 bowls తాగండి, సో రసం 2 bowls తీసుకుంటాం, కానీ రైస్ తక్కువ ఉండాలి. సో దాట్స్ ద మంత్ర. ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళా పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేస్తాను. ఒకవేళ టైం ఉంటే జిమ్ ఉంది, జిమ్కి వెళ్ళి వాకింగ్ ట్రెడ్మిల్ చేస్తాను, లేకపోతే ఇక్కడే చుట్టుముట్టు ఒక రౌండ్ కొట్టేసి బ్యాక్ టు స్లీప్. యాక్చువల్గా మీకు 2 గోల్డెన్ స్పూన్స్ ఉన్నారు. మీ పిల్లల గురించి చెప్పండి. నా పిల్లలు నిజంగా చెప్పాలంటే అన్ఫార్చునేట్లీ వాళ్ళకి చాలా తక్కువ టైం ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, అది గొప్ప విషయం. వాళ్ళ లైఫ్ నాకన్నా ఇంకా ఎక్కువ బిజీ ఉంది. చూసాను ఇప్పుడు ఇంతకుముందు చాలా యాక్టివ్. అదంతా జెనెటికల్ అండి, వాళ్ళ జీన్స్. అది మళ్ళీ అది కాకుండా ఏంటంటే వాళ్ళు కూడా బేసిక్లీ పిల్లలకి అంటారు సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్, అదంతా ఐ డోంట్ బిలీవ్. ఎందుకంటే ఆ స్పూన్ ఆ టెంపరీ మటుకే ఉంటది. రేపు వాళ్ళు ఒకరు నోట్లో గోల్డెన్ స్పూన్, సిల్వర్ స్పూన్ పెట్టేటట్టు కావాలి. సో దే షుడ్ హ్యావ్ గ్రౌండ్ రియాలిటీ. గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఈ రోజు మన సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చు, పాలిటికల్లీ, బిజినెస్ మ్యాన్, అది రీచ్ అవ్వడానికి ఎంత కష్టపడారు మల్లారెడ్డి గారు. ఇప్పుడు అంటారు పాలం మీద పూలం మీద, ఆ లెవెల్ నుంచి ఇంత కష్టం ఎట్లా ఫేస్ చేసారు. వాళ్ళు కూడా ఇప్పుడు సింపుల్ లైఫే ఉంటుంది. వాళ్ళు కూడా జొన్న రొట్టె అంటే ఇష్టం, వాళ్ళు కూడా నాలాగానే తింటారు, నాతోనే తింటారు. సింపుల్. ఫస్ట్ నేను వాళ్ళు నేర్పించేది ఒకటి, రెస్పెక్ట్ ఇవ్వండి. ఎవరైనా సరే, ఒక ఇంట్లో పని మనుషులైనా సరే, బయట సరే, రెస్పెక్ట్ ఇస్తే you will be liked more. You will be more popular.
you'll be more respectful, you'll get back the respect. That is important. And low grade, down to earth thinking ఉంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది మెంటల్. శ్లోకాలు నేర్చుకుంటారు, మెయిన్ ఎడ్యుకేషన్ చేసుకుంటారు. అండ్ ఐ నెవర్ పుష్ దెమ్ ఇట్లా ఫస్ట్ డే రావాలి, సెకండ్ డే రావాలి, అట్లా పిచ్చి పిచ్చి మా ఇంట్లో ఏముండదు. అది మీరు అనుకుంటుండొచ్చు, మీకేం అవసరం మేడం, రేపు ఎట్లయినా మీ జాబ్ మీ పనిగా చూసుకోవచ్చు. అట్లా కాదు నేను అనేది. ఏ పిల్లలైనా తల్లిదండ్రి నా ఇంకొకటి చెప్పేది అది ఒకటి విషయం, నెవర్ ఫోర్స్ యువర్ కిడ్స్ మీరు ఫస్ట్ ర్యాంక్ కావాలి. నా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీ అందరికీ కూడా తెలుసు, ఎంతో మంది క్లాస్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు, అంటే ఇట్స్ నాట్ అ రూల్, ఈ రోజు అంత సక్సెస్ఫుల్ గా లేరు. చాలా మంది జనరల్ నాలెడ్జ్ ఆర్ కామన్ సెన్స్ తోని మేబీ వాళ్ళు ఫెయిల్ అయినా పర్వాలేదు, లేకపోతే పాస్ అయినా పర్వాలేదు, లేకపోతే ఫస్ట్ ర్యాంక్ వచ్చినా పర్వాలేదు, వాళ్ళకి కామన్ సెన్స్ ఉంటే చాలు. కామన్ సెన్స్ అంటే ఏంటిది? ఫస్ట్ మీరు పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వడం, దట్ ఈస్ నంబర్ 1. ఎగ్జాక్ట్లీ. నంబర్ 2 ఏంటంటే మనకి వాట్ ఈస్ ద ఫ్యూచర్, ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంది, ఫ్యూచర్ వరల్డ్ రిక్వైర్మెంట్ ఏంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది చాలా మంది రేపు. సో దానికి ఏ చదివినా ఇంట్రెస్ట్ తో చదవాలి. ఇప్పుడు నేను డాక్టర్ అయినా నా పిల్లలకి నేను డాక్టర్ గా మీ ఫోర్స్ చేయలే, మీ ఇష్టం, మీ ఇష్టం, మీకేం ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క బ్రెయిన్ ఇస్ డిఫరెంట్, ప్రతి ఒక్క బ్రెయిన్ ఇస్ డిఫరెంట్. ఆయనకు వేరే దాంట్లో ఆర్కిటెక్ట్ లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, గుడ్. మీరు ఏది చేసినా దాంట్లో 100% ఇవ్వండి, ప్యాషనేట్ గా చేయండి, చేసి దాని మీద మీరు అంటే ఇంకోటి పర్సిస్టెన్స్. మనం ఈ రోజు చేసేసి ఒక వారం చేసి మళ్ళీ ఒక వారం చేయకుండా ఉంటే నడవదు. నేను చేసినా కదా ఒక వారం హార్డ్ వర్క్ చేసినా కదా, అట్లా కాదు. రోజు హార్డ్ వర్క్ చేస్తే అప్పుడు మీరు బాగుంటుంది. అండ్ ఇంకోటి, మనం ఏదైనా సాధించాలంటే ఈజీ, దానికి మెయింటైన్ చేయాలి ఇంకా కష్టం. ఓకే, సో మెయింటైన్ చేయాలని మీరు రోజు పని. మీకు భద్రారెడ్డి సార్ గురించి చెప్పండి, ఎలా సపోర్ట్ ఇస్తారు మీకు? ఆయన షెడ్యూల్ ఇంకా బిజీ ఉంటుంది, మీ షెడ్యూల్ అంటే సార్ షెడ్యూల్ వేరే, బిజినెస్ కూడా హ్యాండిల్ చేయాలి, మీకు ఎలా టైం? ఆఫ్ కోర్స్ అండి. ఇప్పుడు ఏంటంటే మనం యాక్చువల్గా మీ ఇద్దరు వారానికి ఒక 10 minutes అని కూర్చొని మాట్లాడుకోగలుగుతారా? యా, వై నాట్. ఇప్పుడు మనము ఇట్స్ నాట్ అబౌట్ చిన్న జాబ్ చేసే వాళ్ళు కూడా నేను మా మిస్సెస్ కి నేను 10 minutes టైం వేయలేకపోతున్నా అంటారు. నేను అదే చెప్తున్నాను. దట్స్ అ గుడ్ పాయింట్ అండి వాట్ యు హావ్ ఆస్క్డ్ ఇస్ కంపార్టింగ్ యువర్ లైఫ్. అంటే ఎట్లానంటే ఇప్పుడు మీరు లైఫ్ ప్రతి ఒక్కరు బిజీనే, ఏ బిజినెస్ అయినా ఈజీ ఏం కాదు. ఇప్పుడు మనము అంబానీ గురించి మాట్లాడితే ఆయన మన ఇంట్లో హాయిగా పండుకున్నట్టే కాదు, ఈ స్థాయికి ఆయన వచ్చినప్పుడు కూడా అది మెయింటైన్ చేయడం కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి పని చేస్తుంటేనే అది నడుస్తుంటది. ఓకే, అది యువ్ సీన్ దాని అపోజిట్ గా అదే అనిల్ అంబానీ గారు ఆ లెవెల్లో ఉండేది కింద పడిపోయారు, లైక్ దే హావ్ గాన్ డౌన్. నేను ఎందుకు ఎగ్జాంపుల్ ఇస్తున్నానంటే అది ఏదో ఒక స్థాయికి రీచ్ అయ్యారు, ఇప్పుడు వీళ్ళు ఎంజాయ్ చేసుకున్నా పర్వాలేదు, లేదు ఎంజాయ్ చేసుకుంటే అది రివర్స్ స్టార్ట్ అయినట్టు. సో ఏదున్నా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఒక జాబ్ చేసేటోళ్ళు ఉన్నా సరే, లేకపోతే ఒక బిజినెస్ లో ఉన్నా సరే, కంపార్ట్మెంట్ యువర్ వైజ్. అంటే పొద్దున్న లేచి మనము ఎక్సర్సైజ్ చేస్తూ, ఇది చేస్తూ, పూజకు టైం ఇస్తూ, దీని తర్వాత ఈ టైం నుంచి ఈ టైం నేను ఆఫీస్, మన ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆఫీస్ గురించి మాట్లాడను, నేను డిస్కస్ చేయను, నేను దాని గురించి మనం మైండ్ నుంచి డిలీట్ చేసుకోవాలంటే పక్కన పెట్టాలి. పక్కన పెట్టి మీరు డే అంతా మీరు ఆఫీస్లోనే ఉంటారు, సాయంత్రం వచ్చి ఒక 2-3 hours కదా మీరు పిల్లలు ఇంకా ఫ్యామిలీతో ఉండేది. ఆ టైం మీరు అన్ని మర్చిపోయి పిల్లల్లాగా వైఫ్ తోని ఒక అంటే భర్తగా, లేకపోతే వైఫ్ వాళ్ళ భర్త కోసం మీ టెన్షన్స్ అంతా పక్కన పెట్టుకొని మైండ్ అంతా క్లియర్ చేసుకొని వాళ్ళతోని 1 గంట గడిపినా చాలు. మీరు మొత్తం ఒక డే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ డే ఇచ్చినా బోర్ కొడుతుందండి, ఆ డే ఇచ్చినా బోర్ కొడుతుంది, ఎందుకంటే అట్లా నడవదు. హాలిడే పోయినప్పుడు వేరు విషయం, కానీ ఊకే మనం ఏంటంటే ప్రతి దానికి ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే రోజు ఎక్సర్సైజ్ చేసుకుంటాం కాదు కదా, మనం ప్రతిదానికి పొద్దున 1 గంట ఎక్సర్సైజ్ చేసుకుంటాం, మళ్ళా జాబ్ చేస్తాం, మళ్ళా సాయంత్రం వచ్చి 1 గంట పిల్లలతో గడిపినాం, మళ్ళా 1 గంట భర్తతో నుండి ఆయనతోని, మళ్ళా అక్కడ భర్తతో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంది నీ ఆఫీస్ లో ఈ రోజు అట్లా అడగకురి, మళ్ళా ఆఫీస్ టాపిక్ అడగకురి, బస్ आप 1 घंटे में आप कितना ఇంపార్టెంట్, మీరు ఒక్కొక్కరిని ఎంత ఇంపార్టెంట్ ఉంది ఆ విషయం చెప్పుకోండి.
గడప అవతలనే మీ టెన్షన్. అంతే. వాళ్ళకి రమ్మనని ఇద్దరు కూర్చొని నీ ఆఫీస్ లో ఏమైంది చెప్పమనంటే ఆయన అన్ని కక్కేస్తాడు. బెటరే నీ భర్త ఉండే టెన్షన్స్ తీసుకోవడం బెటరే, దానికి కూల్ చేస్తాడు, మళ్ళీ అది కొట్లాటగా ఉంటుంది. అట్లాంటివి కూడా ఉంటాయి కదా. సో అట్లా కాకుండా ఎవరు టెన్షన్ వాళ్ళకు ఉంటుంది, పరిశాంతి ఉంటుంది కదా. ఇప్పుడు అప్పుడు ఏం చేయాలంటే 1 hour నువ్వు ఏదున్నా నువ్వు ఎట్లున్నా నేను నీతోనే ఉంటా, నువ్వు ఏ సంపాదించకుండా నీతోనే ఉంటా, నీ కష్టాలు నాకు చెప్పకపోయినా సరేలే, చెప్పినా పర్వాలేదు, టెన్షన్ తీసుకోకు. అంటే మీరు ఒక్కొక్కరిని ఎంత ప్రేమిస్తారు, ఒక్కొక్కరికి ఎంత ఇంపార్టెంట్ ఉన్నారు. నువ్వు లేకపోతే నేను బతకలేను, ఈ విషయం మీరు రోజు మీ భర్తకు కానీ భార్య కానీ చెప్తే తప్పులేదు. ఎందుకంటే అది ఫ్యాక్ట్. మనం పోయిన తర్వాత ఏడుస్తాం. ఇప్పుడు భార్య భర్తలో ఎవరైనా ఒకరు చనిపోయిన తర్వాత అరే తను ఉండేది ఎంత మంచిగా ఉండేది అని ఇట్లా అనుకుంటాం. ఉన్నప్పుడు చెప్పుకోరి, లేనప్పుడు ఎందుకు మాట్లాడుకోరు? ఉన్నప్పుడు ఆ ప్రేమ ఇది సరే ఉంటదిలే, ఏదో ఇంట్లో పడిన ఉంటదిలే, లేకపోతే సరే ఆయన ఉంటాడులే, ఆయన ఏమో పనిలా ఉంటాడులే. డోంట్ టేక్ ఈచ్ అదర్ గ్రాంటెడ్. చాలా మంచి పాయింట్ చెప్పారు మేడం. ఇప్పుడు ఉమెన్స్ డే కాబట్టి ఇప్పుడు భార్య భర్తలు అన్యోన్యత గురించి చాలా బాగా చెప్పారు. ఈ మధ్యకాలంలో ఏమైందంటే సాఫ్ట్వేర్ని ఒకవేళ తీసుకుంటే 12 hours డ్యూటీ చేసి వస్తున్నారు, లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి. వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో, మ్యారేజ్ పీరియడ్లో ఒక 3 months లోపలనే డైవర్స్ వరకు వెళ్ళిపోతుంది. దీనికి కారణం ఏమంటారు? డైవోర్స్ కి కారణం అంటే ఉండాలని చెప్పారు. సాఫ్ట్వేర్ అని కాదండి. మీరు లెట్ us not say, డాక్టర్స్ ని కూడా 300 members డాక్టర్స్ ని ఇంటర్వ్యూ చేశాను ఇప్పటి వరకు. 90% డాక్టర్స్ ఏమన్నారంటే, నేను మా మిస్సెస్ కానివ్వండి, ఒకవేళ జెంట్స్ అయితే, లేడీస్ అయితే నేను మా హస్బెండ్ కి వారంలో ఒక 2 hours కూడా కేటాయించలేకపోతున్నాను. అదే చెప్తున్నానండి. లైఫ్ ఈజ్ అడ్జస్టింగ్, లైఫ్ ఈజ్ అండర్స్టాండింగ్. మనం దట్ ఈస్ పర్సనల్ ఇష్యూ. నేను వాళ్ళు ఎందుకు డైవర్స్ పోతారని నేను ఎట్లా చెప్పగలుగుతాను? నేను చెప్తున్నాను దాని రీజన్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అప్పట్లాగా ఇప్పటికి ఓపికలు చాలా తక్కువ. పేషెన్స్ ఇస్ వెరీ లెస్. దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్. ఇది కావాలంటే కావాల్సింది, నాకు ఆయన నాతోని పిక్చర్ పోవాలంటే పిక్చర్ పోవాల్సింది, పిక్చర్ పోకపోతే నేను డైవర్స్ ఇస్తాను అన్నట్టుగా లెవెల్కి వచ్చింది. అప్పుడు అట్లా లేకుండే కదా. మన తల్లిదండ్రులు ఎట్లుండే, మనం ఏంటంటే సో టు గివ్ ఈజ్ లవ్. టు గివ్ అంటే మనము మూవీ చూస్తేనే, లేకపోతే రెస్టారెంట్కి వెళ్తేనే, లేకపోతే చీరే కొనిపిస్తేనే, లేకపోతే ఏదో సొమ్ములు కొనిపిస్తేనే లవ్, లేకపోతే ప్రేమ, భార్య భర్త రిలేషన్ అప్పుడే అన్నట్టుగా అనుకోకండి. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ ఇద్దరు కలిసి ఒక్క ప్లేట్ లో తినడం, లేకపోతే ఇద్దరు పక్క పక్కన ఉంచి సెపరేట్ ప్లేట్ లో తినడం, కలిసి ఒక్కొక్కరితోని ప్రేమతోని మాట్లాడడం. అంటే డోంట్ గివ్ మటీరియలిస్టిక్ గోల్స్. మటీరియలిస్టిక్ గోల్స్ అంటే ఆయన నన్ను అది ఇప్పియలేదు, ఆయన నన్ను ఇది ఇప్పియలేదు, ఇప్పిస్తేనే ప్రేమ అని మర్చిపోండి ప్లీజ్. మీరు జాబ్ చేసుకోండి, మీరు సంపాదించుకుంటారు, మీకు కావాల్సింది మీరు ఇప్పించుకోండి, మీరు తీసుకోండి. ఆయన ఇప్పిస్తేనే నాకు ప్రేమ అన్నట్టుగా లేదు. ఓకే ఉంటది. ఏంటంటే భర్త తాత వస్తే చీర సెలెక్షన్ చేస్తే నాకు ఏ కలర్ బాగుంటది అని సెలెక్ట్ చేస్తే అది ప్రేమనే, అది అవసరం. అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేసుకుంటా. నేను నా ఏదున్నా నేను పోయి నాకు కావాల్సిన చీర నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ నేను ఒక్కసారి మీరు వస్తే బాగుంటదండి అని ఎందుకు చెప్తాను? ఎందుకంటే నాకు చీర, నాకు ఏది బాగా కనిపిస్తుంది, అది నాకు బాగా కనిపించినా కనిపించకపోయినా ఇది బాగుంది, ఇది తీసుకో నీకు మంచిగా అనిపిస్తుంది అంటే అది ఆ సారీ విలువే వేరు. మనిషి నోటి నుంచి చెప్పడం అనేది. సో ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. ఎక్స్ప్రెస్ అంటే ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే ఈగో. మీకు ఇంకో రీజన్ ఆఫ్ డైవర్స్ అంటే ఈగో. నేను ఎందుకు చెప్పాలి, నేను ఎందుకు ముందు సారీ చెప్పాలి? చెప్తే తప్పేంటి? మీ భార్యనే కదా, నీ భర్తనే కదా, బయట వాళ్ళకి పోయి సారీ చెప్పమని అంటలే కదా. మీకు ఎవరితోని లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు, వాళ్ళకి సారీ చెప్పడం తప్పేముంది? ఈగో కాదు కదా, అది ప్యాచప్. ఈరోజు బయట ఏదో చిన్న హ్యాండ్ తాకినా కూడా సారీ అని చెప్తారు, అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే ప్లీజ్ దయచేసి మీ లైఫ్ లో, మీ రిలేషన్స్ లో ఈగో తేయకండి. అది భార్య భర్తల మధ్యలోనే ఉండొచ్చు, మీ తల్లిదండ్రి మధ్యలోనే ఉండొచ్చు. అంటే ఇప్పుడు అప్పుడప్పుడు పిల్లలు పెద్దగా అయినాక తల్లిదండ్రులు మర్చిపోతుంటారు. అట్లా చేయకుండా వాళ్ళని కూడా సమానంగా టైం ఇస్తూ, మీ పిల్లలకి కూడా సమానంగా టైం ఇస్తూ, మీ భార్య కూడా నీకోసమే వేరే తన ఇల్లు వదిలేసి నీతోని నీ పక్కన ఉంది, నీ సపోర్ట్ చేస్తుందని అది తెలుసుకొని తనకు కూడా టైం ఇస్తూ. అండ్ ఇంకోటి మనం వెరీ సింపుల్ అండి, మీరు పని చేసి వచ్చిన తర్వాత మీరు మెంటలీ
మీరు మీ పనిని ఇంటి బయట వదిలేసి రావాలి. ఓకే. మీరు ఫిజికల్ గా ఏదో ఇంటికి వచ్చినాను కానీ మైండ్ లో అదే పని జరుగుతుంటే లాభం లేదు. మీరు ఇంటికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటి. ఇంటికి వచ్చారంటే ఫస్ట్ మీ మైండ్ క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకుని ఆ 1 hour అయినా సరే, 2 hours అయినా సరే, half an hour అయినా సరే, లేకపోతే వారానికి ఒక వీకెండ్ అయినా సరే. చాలా మంది ట్రావెల్ చేస్తుంటారు, టైం దొరకదు, వచ్చిన కల్లా భార్య పనుకుని ఉంటుంది. సరే, వారానికి ఒక రోజు కట్టేయచ్చు. ఒకవేళ రోజు కాకపోయినా డిపెండింగ్ అపాన్ యువర్ జాబ్, ఎంతో మంది చూస్తాం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, భార్య ఒక కంట్రీలో ఉంటుంది, భర్త ఒక కంట్రీలో ఉంటుంది. అది కూడా ప్రేమ కదా. ఫోన్ లో మాట్లాడుకుంటారు, లవ్ ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు దూరం ఉన్నా దగ్గరున్నా మీ మనసులో తన కోసం ఉండే ప్రేమ మీ నోరుతోని చెప్పండి. సింపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అసలు ఈ ఉమెన్స్ డేని చాలా సెలబ్రిటీగా జరుపుకోబోతున్నారు మా ఇండియన్ ఉమెన్స్. చాలా బాగా సలహాలు సూచనలు ఇచ్చారు. మీకు కూడా చాలా ధన్యవాదాలు. సమయాన్ని కేటాయించారు. విన్నారు కదండి ఫ్రెండ్స్, ఈ ఉమెన్స్ డే డైనమిక్ లేడీ డాక్టర్ పీతి రెడ్డి గారు చెప్పిన సలహాలు సూచనలు మీరు గాన ఒక 5% ఇందులో కానీ పాటిస్తే కానీ మీరు కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మీ ఉమెన్స్కి. చాలా బాగా సూచనలు ఇచ్చారు. ఒక ఉమెన్స్కే కాదండి, మెన్స్కి కూడా చాలా బాగా సూచనలు సలహాలు ఇచ్చారు. మీరు ఇద్దరు ఒకవేళ జాబ్ చేస్తుంటే కూడా భార్యకి ఇంటికి వచ్చి భార్యకి దబాయించడం కాదు. ఎందుకంటే ఇద్దరు ఒకే లెవెల్లో జాబ్ చేస్తుంటారు, ఇద్దరు ఒకటేసారి ఇంటికి వస్తారు. కాబట్టి డిమాండింగ్ కాకుండా తను కూడా ఒక ఆడదే నాతో పాటు కష్టపడుతుందని చాలా బాగా చెప్పారు ప్రీతి రెడ్డి గారు. కొంచెం ఆడవాళ్ళ గురించి ఆలోచించి ముందడిగేయాలని ట్రై చేయండి. మీరు కూడా మీ కుటుంబం చాలా ఆనందంగా సంతోషంగా గడుపుతారు. డాక్టర్ పీతి రెడ్డి గారి సలహాలు సూచనలు మీరు కూడా పాటించాల్సిందిగా మేము కోరుతున్నాం. మా ఛానల్ తరఫున కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ థ్యాంక్ the TV95 to take an interview with me. Okay. Thank you so much to the entire team and I wish you again a very happy Women's Day. Thank you. Okay, thank you.